అందరూ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా వైసీపీ వాళ్ళు ఏదో విధంగా కూటమిలో చిచ్చు పెట్టాలి, టీడీపీని జనసేనని వేరు చేసేయాలని చాలా ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది. అసలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అంటే, వీళ్ళిద్దరూ కలిసినంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో గెలవడం అనేది అసాధ్యమని ప్రతి ఒక్కరికి తెలుసు. అదేవిధంగా పరిపాలన కూడా ఎంత మెరుగ్గా చేస్తున్నారు అంటే, ఆంధ్రప్రదేశ్ని పరుగులు పెట్టిస్తున్నారు. దేశంలో అభివృద్ధి బాటగా పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. సో దీన్ని చూసి ఓర్చుకోలేకుండా వైసీపీ వాళ్ళు ఏ విధంగా బురద చల్లాలని ఆలోచించుకుంటూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు ఒక బ్రహ్మాండమైన పాయింట్, ఈ విధంగా వీళ్ళిద్దరి మీద చిచ్చులు పెట్టేద్దాం అని చెప్పేసి ఒక పాయింట్ అయితే దొరకడం జరిగింది. అసలు ఆ పాయింట్ ఏంటంటే, ఒక చిన్న స్టోరీ ద్వారా తెలిసిన ప్రయత్నం చేద్దాం. ఒక ముగ్గురు అన్నదమ్ములు ఒక ఓనర్ దగ్గర డ్రైవర్ల కింద, ముగ్గురు డ్రైవర్లు కూడా. సో ఆ ముగ్గురు ఒక ఓనర్ దగ్గర డ్రైవర్లుగా చేస్తున్నారు. మొత్తానికి ఆ ఓనర్కి ఈ ముగ్గురు అన్నదమ్ములకి ఏదో గొడవ వచ్చింది. ఈ ముగ్గురు అన్నదమ్ముల్లో ఒక అతన్ని ఆ ఓనర్ చంపేశాడు. ఆ చంపేయడం వల్ల ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఒక మంచి పట్టు దొరికింది. వాళ్ళని చంపేస్తే వీళ్ళకి ఏంటంటే, ఓనర్ ఏమో కమ్మ కులానికి చెందిన వ్యక్తి, చనిపోయిన వ్యక్తి ఏమో కాపు కులానికి చెందిన వ్యక్తి. ఇంకాస్త డీటెయిల్కి వెళ్తే కనుక, గుడ్లూరు అనే మండలానికి చెందినటువంటి రాళ్లపాడు గ్రామానికి చెందిన తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు అనే ఒక వ్యక్తి, ఆయన ఏజ్ 25 years. ఆయనకి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, పవన్, అదేవిధంగా భార్గవ్. వీళ్ళ ముగ్గురు కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి అనే వ్యక్తి దగ్గర డ్రైవర్ కింద పనిచేయడం జరుగుతుందన్నమాట. ఒకసారి లక్ష్మీనాయుడు అనే వ్యక్తి ఏం జరిగింది, ఆయన ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఏదో విషయం చెప్పాలి ఆయన ఓనర్కి అని చెప్పేసి ఆయన భార్య ఫోన్ తీసుకుని ఆ ఓనర్కి, ఎవరైతే హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి ఉన్నారో ఆయనకు ఫోన్ చేశారు ఇదే విషయం చెప్పడానికి. దీన్ని ఆసరాగా తీసుకున్న ఆ ఓనర్ వాళ్ళ వైఫ్తో అసభ్యకరమైన మెసేజ్లు అప్పుడప్పుడు పెట్టడంతో ఈ విషయం ఆ ముగ్గురికి తెలిసింది. సో తెలియడంతో వెళ్ళి గొడవ పెట్టుకుని పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళడం జరిగింది. వెళ్తే కనుక ఇద్దరికి మంచి కౌన్సిలింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరో పోలీసులు. దీన్ని మనసులో పెట్టుకుని ఆ ఓనర్ ఏం చేశారు, ఎలాగైనా సరే వీళ్ళని చంపేయాలి, నాకు సహించలేకపోతుందని చెప్పేసి మోటార్ సైకిల్ మీద ముగ్గురు వెళ్తున్నారు. 2 మోటార్ సైకిల్ మీద ముగ్గురు వెళ్తున్నారు. సో ముగ్గురు వెళ్తుంటే గుద్దేశారు. ఎవరు, హరిశ్చంద్ర ప్రసాద్ గుద్దేయడం జరిగింది. గుద్దేసి అనేక సార్లు ఎక్కించేశాడు, చంపేయాలని చెప్పేసి ఎక్కించేస్తే అందులో ఎవరైతే లక్ష్మీనాయుడు ఉన్నాడో పెద్ద వ్యక్తి, సో అతను చనిపోయాడు. చనిపోతుంటే ఈలోపు ఒకరిని చంపేశాడు కదా, వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి, మీ పెద్ద అబ్బాయిని ఇప్పుడే చంపేశాను, ఇంకో ఇద్దరు నా కళ్ళ ముందు ఉన్నారు, నేను చంపేస్తున్నాను అని చెప్పేసి ఫోన్ చేస్తే ఈడుపాల ఇంట్లో వాళ్ళందరూ కూడా జనాన్ని పోగేసుకుని వెళ్తున్నారు. అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏంటి ఇలా ఎక్కించేస్తానని చెప్పేసి అందరూ పరిగెట్టుకుంటూ వస్తుంటే వాళ్ళిద్దరిని చంపకుండా పారిపోయాడు అనమాట. సో ఇది జరిగింది. ఇక్కడ జరిగింది ఇద్దరు వ్యక్తుల మధ్య సంఘర్షణ కానీ 2 కులానికి సంబంధించింది కాదు. ప్రతి కులంలోని మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అలాగని ఒక కులంలో ఒక వ్యక్తి తప్పు చేశాడని అందరూ తప్పుడోళ్ళు కాదు, అలాగే వేరే కులంలో ఒక వ్యక్తి మంచి పని చేశాడని ఆ కులంలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి వ్యక్తులు కాదు. కానీ ఇక్కడ వీళ్ళకి అసలైన పాయింట్ ఎక్కడ దొరికింది అంటే, కొన్ని పిక్స్ చూపిస్తాను, ఆ పిక్స్ చూసి మనకు అర్థమైపోతుంది. మనం ఇక్కడ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఈ కార్ అండి, ఈ కారుతో ఈ మోటార్ సైకిల్ చూసారా ఎలా విరిగిపోయింది మొత్తం అంతా కూడా. సో దీంతో గుద్దేశారు కదా. ఈ కారు మీద వెనకాలేమో టీడీపీ లోగో, ఈ బైక్ మీద వెనకాలేమో వంగవీటి మోహన్ రంగా గారి ఫోటో ఉండడం వల్ల ఈ పాయింట్ గట్టిగా పట్టుకుని టీడీపీకి జనసేనకి వివాదం కల్పించేలాగా వైసీపీ వాళ్ళు చాలా పెద్ద కుట్ర పన్నారు. అంటే టీడీపీ వాళ్ళు కాపులకు అన్యాయం చేస్తున్నారు, మేమే అధికారంలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఎవరు ఏం చేయలేదు కాబట్టి చంపేస్తున్నారు అని ఒక పుకార్ని అయితే పుట్టించడం జరిగింది. ఎవరో ఒక ఉచ్చులో పడతారు కదా, దానివల్ల ఆ 2 పార్టీల మధ్య ఏదన్నా గొడవ జరుగుద్ది, వాళ్ళు విడిపోతారు. ఇది చాలా తారస్థాయికి చేరుకుంటుంది. ఎందుకంటే చనిపోయాడు కాబట్టి అసలు ఊరుకునే సమస్య లేదు అని చెప్పేసి పెద్ద ప్లాన్ వేయడం జరిగింది. ఇది సోషల్ మీడియాలో చాలా హల్చల్ అయింది. వాళ్ళు అనుకున్నట్టుగానే ఒక వ్యక్తి ఆ ఉచ్చులో ఇరుక్కున్నారు. అసలు ఎవరు అంటే, ఆ వ్యక్తి ఎవరో కాదండి, కాపు కులానికి చెందినటువంటి కాపు నాయకులు దాసరి రాము గారు. సార్, మీ మీద మాకు చాలా అంటే చాలా గౌరవం ఉంది. ఎందుకంటే మీరు కాపుల కోసం చేసిన ఉద్యమాలు కావచ్చు, చేసిన పోరాటాలు కావచ్చు మమ్మల్ని ఎంతో ఇన్స్పైర్ చేస్తాయి. కానీ మీరు వైసీపీ వాళ్ళు వేసిన ఒక స్కెచ్ మీద, వాళ్ళు వేసిన ఒక ట్రాప్లో మీరు పడిపోయి ఈ విధంగా ఘోరంగా టీడీపీ వాళ్ళని అలాగే కమ్మ వాళ్ళని అంత దారుణంగా మాట్లాడతారు, అంత దారుణంగా దూషిస్తారని మేమైతే ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే అదంటే ఒక ట్రాప్. ఇక్కడ జరిగింది టీడీపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి కాదండి, అలాగని 2 కులాల, ఒక కాపులకి ఒక చౌదరికి కూడా కాదు.
ఇద్దరు వ్యక్తులకి ఇద్దరు కుటుంబాల మధ్య జరిగిన గొడవ. అలా అయితే ఇప్పుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు చంపించేసినప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు ఎవరు కాపు కులానికి చెందిన వ్యక్తి. అలాగని దాని వెనక కాపులందరూ ఉన్నారంటే ఎవరు ఊరుకుంటారు? ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ. కులం తర్వాత అక్కడ ఉన్నది ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపేశారు. ఓకే, అది చాలా పెద్ద నేరం, దాన్ని నేను సమర్థించట్లేదు. ఒక వ్యక్తి అలాగా అంత కఠినంగా ఉండి మనిషి మీద కారు ఎక్కించేసి మనసులో ఏదో పెట్టిన కారు ఎక్కించేశాడంటే ఎంత దుర్మార్గమైన ఆలోచనలు ఉండడం అర్థమవుతుంది. చాలా కిరాతకంగా ప్రవర్తించాడు. వాళ్ళని ఊరుకోవాలని నేను అసలు అనట్లేదు. కాకపోతే ఈ ఇష్యూని ఇద్దరు వ్యక్తుల మధ్య ఇష్యూలా చూడాలి కానీ రెండు కులాల మధ్య ఇష్యూలాగా, రెండు పార్టీల మధ్య ఇష్యూలాగా మీరు ఇలాగ నమ్మి ఇలాగ మాట్లాడడం అనేది మాకైతే చాలా బాధాకరం. నిజంగా కూటమి ప్రభుత్వం తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టట్లేదు, ఇంక్లూడింగ్ టీడీపీ పార్టీ వాళ్ళైనా సరే. సో ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కానీ తీసుకెళ్తే కఠిన చర్యలు తీసుకుంటారు ఆయన మీద. అంతేకాకుండా టీడీపీ వాళ్ళు ఇలాగ కాపులను తక్కువ చేసి మాట్లాడుతున్నారు అంటే అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది అసలు కరెక్ట్ అయిన పాయింటే కాదు. ఇక్కడ మనం నిజంగా ఆ తప్పు జరిగిన వ్యక్తికి న్యాయం జరగాలి. అంతేకాకుండా ఈ విధంగా ఆ పార్టీ వాళ్ళని ఈ పార్టీ వాళ్ళు తొక్కించేస్తున్నారని మాట్లాడడం అసలు కరెక్ట్ అయితే కాదు. సో ఎలాగైనా సరే ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే కనుక ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది. అంతేగాని ఈ విధంగా రెండు పార్టీల మధ్య, రెండు కులాల మధ్య చిచ్చు పెట్టడం వల్ల ఎవరికి ఏ ఉపయోగం ఉండదు. ఇది పెద్ద ఇష్యూ అయ్యి కరెక్ట్గా వాళ్ళు అనుకున్న పాయింట్, వైసీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏదో విధంగా చిచ్చు పెట్టాలనుకుంటున్నారు కదా, వాళ్ళు అనుకున్నదే జరుగుద్ది. సో వాళ్ళు వేసే ట్రాప్లో పడకూడదని నేను ఈ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. సో ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.